everyone, Vijay here on Pocket Tech. I am back again with another video. Telegram group lo mana subscriber ఒకళ్ళు అడిగారండి iPhone లో ఫ్రీగా PDF వ్యూవర్ యాప్స్ ఏం సపోర్ట్ చేస్తాయి ఏమున్నాయో చెప్పమని. అండ్ అలానే మనం మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ ని కూడా ఫ్రీగా యూజ్ చేసుకోవడానికి నేను పర్సనల్ గా అయితే కొన్ని యాప్స్ యూజ్ చేస్తాను. అసలు ఆ 2 యాప్స్ ఏంటి, వాటిని ఎలా సెట్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలో ఇన్ డీటెయిల్ గా చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నార్మల్ గా మనం యాప్ స్టోర్ లో చూస్తే కనుక పీడిఎఫ్ వ్యూవర్ కి కానీ లేకపోతే వర్డ్ కి కానీ మనకి వేరియస్ యాప్స్ ఉంటాయి. మీరు కనుక నేను ఎఫర్ట్ చేయగలను, ఐ కెన్ పే అనుకుంటే కనుక నేను అడోబ్ పీడిఎఫ్ అండ్ అలానే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సజెస్ట్ చేస్తాను. అడోబ్ పీడిఎఫ్లో మనం పీడిఎఫ్ని వ్యూ చేయొచ్చు, ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఇట్ ఈస్ లైక్ రీడ్ అండ్ రైట్. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ మనకు తెలిసిందే. మీరు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ పర్చేస్ చేసుకుంటే మనకి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, పవర్ పాయింట్ ఇలాంటి మనకి మైక్రోసాఫ్ట్ యాప్స్ అని వర్క్ అవుతాయి. లేదు ఐ కాంట్ ఎఫర్ట్ ఫ్రీగా కావాలి అనుకుంటే కనుక ఇప్పుడు నేను మీకు యాప్స్ చూపిస్తాను. సో యూ కెన్ డౌన్లోడ్ ఇట్ అండ్ యూస్. సో ఫస్ట్ యాప్ వచ్చేసి పీడిఎఫ్ ఎలిమెంట్. సో పీడిఎఫ్ ఎలిమెంట్. సో మనకి యాప్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. మీరు యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ లైక్ ఏ ఫ్రీ డౌన్లోడ్. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ ఓపెన్ చేస్తే మీరు డౌన్లోడ్స్లో ఏమైనా ఫోల్డర్స్ ఉంటే కనుక మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు డౌన్లోడ్స్లో లేకపోతే ఈవెన్ మనం ఫోన్లో నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. క్లిక్ దట్ ప్లస్ ఐకాన్. సో మీరు ఫైల్స్లోకి వెళ్ళి మీకు కావాల్సిన డాక్యుమెంట్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ మనకి ఇక్కడ క్రియేట్ చేసుకోవడానికి, క్రియేట్ పీడిఎఫ్ స్కాన్ చేసుకోవడానికి కూడా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో మీరు ఫోల్డర్ కావాలన్నా కూడా మనం ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు. సో మనం డాక్యుమెంట్ ఓపెన్ చేయగానే టాప్లో మనకి 3 ఆప్షన్స్ చూపిస్తాయి. ఫస్ట్ వచ్చేసి మనకి ఒక పెన్సిల్ ఐకాన్. మీరు ఏదైనా హైలైట్ చేయాలి అనుకుంటే ఈ టెక్స్ట్ క్లిక్ చేస్తే మీరు ఏ టెక్స్ట్ హైలైట్ చేయాలి అనుకుంటే అది హైలైట్ చేసుకోవచ్చు. హైలైట్ చేసుకున్న టెక్స్ట్ అంతా మనకి కింద కామెంట్స్లో సేవ్ అవుతుంది. సో బాటంలో సెంటర్లో ఉంది కదా, సో దిస్ ఇస్ కామెంట్స్. మనం హైలైట్ చేసుకున్నంతా జస్ట్ చూడాలి, మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ అనుకుంటే మనం ఈ కామెంట్స్లోకి సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్ట్రైక్ త్రూ. లైక్ మీరు ఏదైనా క్యాన్సిల్ చేయాలి అనుకుంటే స్ట్రైక్ త్రూ. అండర్లైన్ ఆప్షన్. సో మనకి ఇలాంటి డిఫరెంట్ పెన్సిల్ యూజ్ చేసుకునే ఆప్షన్స్ ఉంటాయి. ఈవెన్ మీరు ఇక్కడ నుంచి ఈ సెలెక్ట్ క్లిక్ చేసుకొని సో ఇక్కడ చూసారా మనం కలర్ చేంజ్ చేసుకోవచ్చు, క్లియర్ చేయొచ్చు, లేదు అంటే కాపీ చేసుకోవచ్చు. అండ్ యూ కెన్ షేర్. ఈవెన్ ఇక్కడ చూసారా స్పీక్ ఆప్షన్ ఉంది. మనకు అక్కడ ఏముంది అని హియరింగ్ ఆడియోలో వినాలి అనుకుంటే యూ కెన్ క్లిక్ హియర్ యాజ్ వెల్. సో టాప్లో సెకండ్ ఆప్షన్ వచ్చేసి టెక్స్ట్. సో ఫర్ సపోజ్ ఇక్కడ బాటంలో చూస్తున్నారా మనకి ఒక బాక్స్లో డేటా ఉంది. ఈ డేటాని మీరు డిలీట్ చేయాలి అనుకుంటే ట్యాప్ దట్. సో ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది, యూ కెన్ డిలీట్ దట్. అండ్ ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న డేటాని ఇక్కడికి పేస్ట్ చేయాలి అనుకుంటే ట్యాప్, కాపీ, పేస్ట్. సో చూసారా ఇలా మనం డేటాని కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. అండ్ పేస్ట్ చేసిన డేటాని మనం ఎక్కడికైనా మూవ్ చేసుకోవచ్చు. సో మీరు దీన్ని ఈవెన్ ఎడిట్ కూడా చేసుకోవచ్చు. టచ్. సో మీరు ఇక్కడ ఏమైనా యాడ్ చేయాలి అనుకుంటే యూ కెన్ ఈవెన్ యాడ్. అండ్ మనం యాడ్ చేసుకునేటప్పుడు నార్మల్ మనకి వర్డ్ డాక్యుమెంట్లో ఎలా అయితే ఫాంట్ చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉంటాయో ఆ ఫాంట్ చేంజ్ చేసే ఆప్షన్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. లైక్ కలర్, స్టైల్, సైజ్, అలైన్మెంట్ అన్నీ. సో థర్డ్ ఆప్షన్ వచ్చేసి యాడ్ ఇమేజ్. సో మీరు ఏదైనా ఇమేజ్ని ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే యూ కెన్ ఇన్సర్ట్ ద ఇమేజ్ యాజ్ వెల్. బాటంలో చూసుకుంటే కనుక మీరు ఈ పీడిఎఫ్ని బుక్ మార్క్ చేసుకొని ఫ్యూచర్ పర్పస్కి యూజ్ చేసుకోవాలి అనుకుంటే మనకి ఇక్కడ బుక్ మార్క్ సింబల్ ఉంటుంది, యూ కెన్ ఈవెన్ బుక్ మార్క్. సో సెంటర్ది నేను ఇందాక చూపించాను కదా, దిస్ ఇస్ కామెంట్స్. సో మనం హైలైట్ చేసుకునే ఇన్ఫర్మేషన్ అంతా మనకి కామెంట్స్లో ఉంటుంది. సో బాటంలో సర్చ్ అని ఉంటుంది, ఇది వచ్చేసి సర్చ్. సో మీరు మీ పీడిఎఫ్ డాక్యుమెంట్లో ఏదైనా వర్డ్ సెర్చ్ చేయాలి అనుకుంటే ఇక్కడ సర్చ్ చేసుకోవచ్చు. సో లెట్స్ సర్చ్ ఫర్ డేటా. సో మనకి ఆ డేటా అనే వర్డ్ పేజ్ 1లో 3 టైమ్స్ ఉంది, పేజ్ 2లో 2 టైమ్స్, పేజ్ 3లో 2 టైమ్స్ ఉందన్నమాట. సో మీరు ఇది క్లిక్ చేస్తే చూసారా మనకి డేటా ఎక్కడుంటే అక్కడికి హైలైట్ అయిపోతుంది. అండ్ ఇది వచ్చేసి మనకి వ్యూయింగ్ రీడర్. సో మీరు వర్టికల్గా చూడాలనుకుంటున్నారా లేకపోతే హారిజాంటల్గానా, ఇలా మనకి వ్యూ సెట్టింగ్స్ కోసం మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పటివరకు ఇది వచ్చేసి సింగిల్ పేజ్ వ్యూ కదా, దీన్ని మనం ఈవెన్ 2 పేజ్ వ్యూలో కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 2 పేజెస్ వ్యూ ఉంది, క్లిక్ దాట్. సో చూసారా మనకి 2 పేజెస్ వ్యూ లాగా చేంజ్ అయిపోతుంది. సో ఇప్పుడైతే నేను కొన్ని చేంజెస్ చేసేసాను. సో దీని అయితే మనం సేవ్ చేసుకుందాం. సో ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేస్తే మీరు సేవ్ చేసుకోవచ్చు. యూ కెన్ షేర్, అప్లోడ్, లేదు అంటే మీరు డైరెక్ట్గా ఇక్కడ నుంచే ప్రింట్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఈవెన్ మీరు పాస్కోడ్ కూడా సెట్ చేసుకోవచ్చు ఫర్ ప్రొటెక్టెడ్ పీడిఎఫ్స్. సో లెట్స్ గో టు షో ఇన్ఫో. సో ఇక్కడ చూసారా ఇది ఇంకా పీడిఎఫ్ ఫార్మాట్లోనే ఉంది. సో ఫైల్ ఇన్ఫర్మేషన్ టైప్ వచ్చేసి పీడిఎఫ్. సో మనం పీడిఎఫ్ని ఎడిట్ అండ్ రీరైట్ చేయొచ్చు.
సో ఓన్లీ ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ యాప్లో మీరు షేర్ చేసేటప్పుడు మనకి వాటర్ మార్క్తో వస్తుంది. ఎందుకంటే ఇది ఫ్రీ యాప్ కాబట్టి. మీరు కనుక దీన్ని ప్రోకి అప్గ్రేడ్ అయితే మనకి వాటర్ మార్క్ కూడా రాదు. సో ఇలా వాటర్ మార్క్ వస్తుంది కదా, ఇలా వాటర్ మార్క్ రాకుండా ఇంకొక యాప్ ఉంది. లెట్స్ సీ వాట్ ఇట్ ఈస్. సో సెకండ్ యాప్ వచ్చేసి ఎక్సోడో, XODO. మనకి ఇక్కడ PDF రీడర్ అండ్ అనోటేషన్స్ అనే యాప్ చూపిస్తుంది. సో డౌన్లోడ్ దిస్. నేనైతే ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టాను. సో యూ కెన్ సీ దిస్ హియర్. సో యాప్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఓపెన్ దిస్. సో మీ ఫోన్లో ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ చూసారు కదా, జావా షీట్ అని ఉంది. ఇది వచ్చేసి PDF అనమాట. సో లెట్స్ ఓపెన్ దిస్. సో చూసారు కదా, మనకి PDF అయితే ఓపెన్ అయిపోతుంది. మనం ఇలా జస్ట్ రీడ్ ఓన్లీ చేయొచ్చు, లేదు అంటే యూ కెన్ ఈవెన్ ఎడిట్ ఇట్. సో మనం రైట్ కూడా చేయొచ్చు. పైన ఆప్షన్స్ ఉన్నాయి చూసారా, టు యానోటేట్, టెక్స్ట్, పెన్సిల్, మార్క్ అండ్ మనకి ఇలా మెసేజెస్. సో వేరియస్ ఆప్షన్స్ ఉంటాయి. మీ యూసేజ్ని బట్టి మీరు యూస్ చేసుకోవచ్చు. సో మార్కప్ చూద్దాం. కింద మనకి డిఫరెంట్ కలర్స్ ఆఫ్ పెన్సిల్స్ అండ్ కలర్స్ వస్తాయి. ఎల్లో. సో ఇక్కడ మీరు చూస్తే జావా కలెక్షన్స్ అని ఉంది కదా, నేను దీన్ని మార్క్ చేయాలనుకుంటున్నాను. సో యూ కెన్ సీ మనం హైలైట్ కూడా చేసుకోవచ్చు అలాగా. నెక్స్ట్ ఒకసారి టెక్స్ట్ చూద్దాం. సో ఇక్కడ ఏదైనా టెక్స్ట్ చేద్దాం అనుకుంటే హలో. సో చూసారా, మనం PDF డాక్యుమెంట్ని ఎడిట్ కూడా చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఫాంట్ ఆప్షన్స్ చూపిస్తుంది. మీకు కావాల్సిన ఫాంట్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అలానే టెక్స్ట్ సైజ్, యూ కెన్ చేంజ్ ద సైజ్. నెక్స్ట్ కలర్స్, ఈ రెడ్ది వచ్చేసి కలర్స్ అనమాట. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో క్లిక్ డన్. ఇక్కడ చూసారా హెలో అని ఉంది. సో ఇప్పటివరకు అయితే మనం అనోటేషన్స్ చూసాము. ఇక్కడ పైన అనోటేటెడ్ ఉంది కదా, క్లిక్ దట్. సో మనకి ఇక్కడ వేరియస్ మోడ్స్ చూపిస్తాయి అనమాట. వ్యూ మోడ్, అనోటేట్, డ్రా, ఇన్సర్ట్, మెజర్, పెన్స్ అని. సో ఎప్పుడైనా మీరు PDFలో సిగ్నేచర్స్ యాడ్ చేయాలి ఎలక్ట్రానికల్లీ అనుకుంటే కనుక ఇన్సర్ట్. ఇక్కడ టాప్లో చూసారా సిగ్నేచర్ అని ఉంది, క్లిక్ దాట్. సో ఇక్కడ చూసారా న్యూ సిగ్నేచర్, వన్ టైమ్ సిగ్నేచర్. సో వన్ టైమ్ సిగ్నేచర్ ట్రై చేద్దాం. సో లెట్ మీ రైట్ మై నేమ్. సో సైన్ హియర్, డన్, సైన్. సో చూసారా మన సిగ్నేచర్ అటాచ్ అయిపోతుంది. మీరు దీన్ని ఎక్కడికి కావాలంటే అక్కడికి మూవ్ చేసుకోవచ్చు. అంతేకాదు ఇక్కడ పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, ఇది క్లిక్ చేస్తే మనకి వేరియస్ ఫీచర్స్ కూడా ఉన్నాయన్నమాట. లెట్స్ గో టు యాప్ సెట్టింగ్స్. యాప్ సెట్టింగ్స్లో చూడొచ్చు, మనకి బాటమ్కి స్క్రోల్ చేస్తే యాపిల్ పెన్సిల్ సెట్టింగ్స్ కూడా ఉన్నాయి. సో మీరు ఎప్పుడైనా సరే ఈ యాప్ని ఐప్యాడ్లో యూజ్ చేస్తుంటే మనకి యాపిల్ పెన్సిల్ ఫీచర్ కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ మనం ఈ PDF రీడర్లోకి ఎక్స్ట్రా పేజెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లెట్స్ క్లిక్ దోస్ 3 డాట్స్. యాడ్ పేజెస్ అని ఉంది కదా, క్లిక్ యాడ్ పేజెస్. బ్లాంక్ పేజ్ కావాలా, లేకపోతే ఏదైనా ఫోటోని పేజ్ లాగా ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారా, లేదా ఏదైనా పిక్చర్ క్యాప్చర్ చేసి పేజ్ లాగా పెట్టాలనుకుంటున్నారా అని మనకి 3 ఆప్షన్స్ చూపిస్తాయి. సో మీ యూసేజ్ని బట్టి మీరు ఈ ఫీచర్ని యూజ్ చేసుకోవచ్చు. సో మనకి ఎక్సోడో యాప్ అనేది PDF రీడర్ అండ్ PDF రైటర్ లాగా వర్క్ అవుతుంది. సో ఒకసారి ఇక్కడ మనం మొత్తం సేవ్ చేద్దాం. లెట్స్ క్లిక్ దోస్ 3 డాట్స్, షేర్. సో మీరు ఎవరికి షేర్ చేయాలి అనుకుంటే, ఏ మెథడ్లో షేర్ చేయాలి అనుకుంటే ఆ మెథడ్లో షేర్ చేసుకోవచ్చు. సో మనమైతే దీన్ని సేవ్ చేద్దాం. సో నేనైతే ఫైల్స్లోకి సేవ్ చేస్తున్నా. సో సేవ్ టు ఫైల్స్ ఆన్ మై ఐఫోన్. నేనైతే నేమ్ చేంజ్ చేయాలనుకుంటున్నాను. లెట్స్ కీప్ యాజ్ జావా 1. క్లిక్ డన్, సేవ్. ఇప్పటివరకు అయితే మనం PDF రీడర్ని చూసాము. ఒకసారి ఇప్పుడు వర్డ్ అంటే లైక్ PPT కానీ, ఎక్సెల్ కానీ, వర్డ్ డాక్యుమెంట్స్ కానీ ఎలా యూజ్ చేయొచ్చో చూద్దాం. లెట్స్ గో టు యాప్ స్టోర్. ఇదైతే ఫ్రీ యాప్. యాప్ నేమ్ వచ్చేసి Docs2Go. సో ఇక్కడ చూసారు కదా, Docs2Go స్టాండర్డ్ అని ఉంటుంది. ఈ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టాను. మీరు ప్రీమియం యాప్ కావాలి అన్నా మనకి ప్రీమియం యాప్ ఉంటుంది, బట్ ఇదైతే పర్చేస్ చేసుకోవాలి. మన సబ్స్క్రైబర్స్ ఫ్రీ యాప్ అడుగుతున్నారు కాబట్టి మీరు ఈ Docs2Go స్టాండర్డ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో Docs2Go. సో ఈ యాప్కి అయితే మనకి మధ్య మధ్యలో యాడ్స్ వస్తూ ఉంటాయి, ఎందుకంటే ఫ్రీ యాప్ కదా. సో కొంచెం పేషెంట్గా యూజ్ చేసుకోవాలి. దీంట్లో మనం డాక్స్ యూజ్ చేసుకోవచ్చు, ఎక్సెల్స్, PPT అండ్ PDF. సో మీరు ఈ 4 కైండ్ ఆఫ్ పేజెస్ని ఓపెన్ చేసుకోవచ్చు. సో డాక్. సో ఇదైతే మనకి డాక్ అనమాట, మీటింగ్ ఎజెండా. సో ఇది ఇలా మనకి డాక్ ఉంటుంది. మీరు దీన్ని ఎడిట్ చేయాలి అనుకుంటే కనుక ఇక్కడ టాప్లో పెన్ ఉంది కదా, క్లిక్ పెన్. సో మీకు టెక్స్ట్ కావాలా, అండర్లైన్ కావాలా, సేమ్ మనకి వర్డ్ డాక్యుమెంట్లో ఎలా ఉంటాయి ఫీచర్స్ అవన్నీ చూపిస్తుంది. సో లెట్ మీ టైప్ ఇట్ హియర్. టెస్ట్ రిజల్ట్స్, గుడ్. ప్రాబ్లమ్స్ రిమైనింగ్, నథింగ్.
సో ఇక్కడ అదర్ ఇన్ఫర్మేషన్ అని ఉంది కదా, లెట్స్ రిమూవ్ ద అదర్ ఇన్ఫర్మేషన్, క్లిక్ బ్యాక్. సో ఇలా మనం డేటాని ఇన్సర్ట్ చేసుకోవచ్చు, లేదు అంటే డిలీట్ కూడా చేసుకోవచ్చు. సో ఇలా మనం వర్డ్ యాప్ యూజ్ చేసుకోవచ్చు. లెట్స్ గో బ్యాక్. ఇప్పుడు మీరు దీన్ని సేవ్ చేసేటప్పుడు మనకి సేవ్ అండ్ సేవ్ యాజ్ అని చెప్పి 2 ఆప్షన్స్ చూపిస్తుంది కదా. సేవ్ చేస్తే డైరెక్ట్గా మీరు ఏ ఫార్మాట్లో అయితే డాక్యుమెంట్ సేవ్ చేసుకున్నారో అది కంప్లీట్గా సేవ్ అయిపోతుంది. ఇన్ కేస్ సేవ్ యాజ్ క్లిక్ చేస్తే కనుక మనం ఈ యాప్ని ఎక్కడ సేవ్ చేసుకోవాలి, ఐఫోన్లోనా లేకపోతే ఎక్కడ అనే లొకేషన్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో లెట్స్ గో బ్యాక్, డిస్కార్డ్ చేంజెస్. నెక్స్ట్ ఒకసారి ఇప్పుడు ఎక్సెల్ డాక్యుమెంట్ చూద్దాం. సో లెట్స్ క్లిక్ ఎక్సెల్, లెట్స్ ఓపెన్ దిస్. సో మనకి ఎక్సెల్ షీట్ తెలిసిందే కదా, ఇలా ఉంటుంది. మనం ఎక్సెల్ని కూడా ఫోన్లో ఫ్రీగా ఇలా యూజ్ చేసుకోవచ్చు. జనరలీ నార్మల్గా ఎప్పుడైనా మనకి మైక్రోసాఫ్ట్ వేసుకొని యూజ్ చేయాలి అనుకుంటే మనం మైక్రోసాఫ్ట్ లైసెన్స్ పర్చేస్ చేసుకోవాలి. ఈ యాప్లో అయితే కనుక మనం ఏం పర్చేస్ చేయవసరం లేదు, ఫ్రీగా మనం యూజ్ చేసుకోవచ్చు. సో లెట్స్ గో టు పీపీటీ. మీకు తెలుసు పవర్ పాయింట్స్ స్టూడెంట్స్ కానీ లేకపోతే ఎవరైనా వర్కింగ్ వాళ్ళు ఉంటే పవర్ పాయింట్స్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం ఫర్ ప్రజెంటేషన్స్. సో మనం పవర్ పాయింట్స్ని కూడా ఫోన్లో నుంచి ఫ్రీగా ఈ యాప్ ద్వారా ఎడిట్ చేసుకోవచ్చు. సో లెట్ క్లిక్ దట్, ఎడిట్, టైప్. ఒకసారి ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేస్తున్నాను. సో లెట్ సేవ్ ఇట్. సో చూసారు కదా పీపీటీ సేవ్ అయిపోయింది. సో ఒకసారి సేవ్ టు ఫైల్స్ క్లిక్ చేసి చూద్దాం. సేవ్ టు ఫైల్స్, ఆన్ మై ఫోన్, సేవ్. సో ఒకసారి ఇప్పుడు మనం ఫైల్స్లోకి వెళ్ళి టెస్ట్ చేసి చూద్దాం. ఫైల్స్. సో మనమైతే ఇప్పుడు దీన్ని సేవ్ చేసాం కదా, ఒకసారి ఇది ఏ ఫార్మాట్లో సేవ్ అయిందో చూద్దాం. ప్రెస్ అండ్ హోల్డ్, ఇన్ఫో. సో యూ కెన్ సీ కైండ్ వచ్చేసి ప్రజెంటేషన్ .ppt. సో మనం ఇలా పీపీటీని ఎడిట్ చేసి పీపీటీ ఫార్మాట్లోనే సేవ్ చేసుకోవచ్చు. సో నన్ను చాలామంది అడుగుతున్నారు ఫ్రీ యాప్ టు ఎడిట్ వర్డ్, ఎక్సెల్, పీపీటీ అండ్ పీడిఎఫ్, డాక్స్ టు గో. సో పీడిఎఫ్కి అయితే ఎక్సోడో యూజ్ చేసుకోండి. సో ఈ 2 యాప్స్ అయితే మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. హోప్ మీ అందరికీ సొల్యూషన్ దొరికిందనే అనుకుంటున్నాను. సో చూసారు కదండి, నేనైతే పర్సనల్గా ఎప్పుడైనా ఇమీడియట్ సిచ్యువేషన్స్ అండ్ అర్జెంట్ సిచ్యువేషన్స్ ఎప్పుడైనా మ్యాక్బుక్ అవైలబుల్గా లేనప్పుడు ఈ యాప్స్ యూజ్ చేస్తూ ఉంటాను. మీ దగ్గర కనుక ఇంకేమైనా బెటర్ యాప్స్ అండ్ బెటర్ సజెషన్స్ ఉంటే కనుక మర్చిపోకుండా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్ ఇట్ వుడ్ బి హెల్ప్ఫుల్ ఫర్ మీ అండ్ ఫర్ అవర్ సబ్స్క్రైబర్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్, షేర్. అలానే మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. మీరు కనుక ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు జైతి పువ్వాడ.